మీ దగ్గర పనిచేసేటటువంటి వారిని ఉచితంగా పనిచేయించుకొని, మీ దగ్గర కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళ జీతం ఇచ్చే విషయంలో ఆలస్యం చేయకండి. కల్వరి పరిచర్య ప్రారంభించిన తొలి రోజుల నుంచి ఒకే ఒక ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ ఖచ్చితంగా పాటించాలని ఆశపడుతూ ఉంటారు. నైనా గార్డెన్స్ లో మనం వెళ్ళి కల్వరి టెంపుల్ని స్థాపించాల్సి వచ్చినప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు. అప్పుడు వచ్చింది ఆఫరింగ్ ఎంతో తెలుసా మీకు? 24,000 రూపాయలు. కట్టాల్సింది ఎంతో తెలుసా మీకు? 70,000 రూపాయలు. వచ్చే ఆఫరింగ్, వచ్చే కానుక, నెల కానుక, నెలంతా కలిపితే వచ్చే కానుక 24,000 రూపాయలు. ప్రభువు చెప్పాడు నైనా గార్డెన్స్కి వెళ్ళి మందిరాన్ని ప్రారంభించమని. ఆ రెంట్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 70,000 వచ్చింది. 70,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ నైనా గార్డెన్ ఓనర్ నవీన్ గారు, మీరు ఎలాగిస్తారండి ఇంత డబ్బు, ఇంత రెంటు ఎలాగిస్తారు? నా ప్రభువే ఇస్తాడండి. ఎవరిస్తారట? నా ప్రభువే ఇస్తాడండి. ఆయనకి అర్థం కాల ప్రభు ఇవ్వటం ఏమిటి సార్. సంవత్సరం పాటు చెక్కులు సంతకం పెట్టి ఇచ్చేస్తానండి. ఎందుకు? ఒక్కరోజు కూడా రెంట్ ఆలస్యమైందని మీ దగ్గర నుంచి నేను ఫోను తెప్పించుకోనండి. ఒక్కరోజు కూడా, ఒక్క నెల కూడా మీరు నాకు ఫోన్ చేయరు. రెంట్ ఆలస్యమైంది అని మీరు నాకు ఫోన్ చేయరు. అలా ఫోన్ చేయకూడదు. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? 12 నెలల చెక్కులు డేట్ వేసి మరి ఇచ్చేస్తా. ఆ డేట్కు వెళ్ళి మీరు బ్యాంకులో డిపాజిట్ చేయించండి, మీ రెంట్ మీకు వచ్చేస్తుంది. నిజంగా అలా చేస్తారా? ఏంటి 12 నెలల రెంట్ ముందే మీరు చెక్కులు సంతకాలు పెట్టేసి డేట్ పెట్టేసేస్తారా? ఖచ్చితంగా చేస్తాను సార్. ఆ మాట ఆయనకి బాగా నచ్చింది. అయితే చూద్దామండి అన్నారు. నైనా గార్డెన్ లో మనం ఉన్నంతకాలం ఒక్కరోజు కూడా ఆయన ఫోన్ చేయాల, రెంట్ ఆలస్యమైందని చెప్పి. ఈ పాఠం నేను ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా? ఈ వాక్యం చదివే నేర్చుకున్నాను. పనివాడు జీతాన్ని పొందుకోవడానికి అర్హుడు. ఆ జీతం కోసం నీ చుట్టూ తిరగడం ఏమాత్రం మంచిది కానే కాదు. సహాయము చేయుట నీకు చేతనైనప్పుడు సహాయము పొందదగిన వాడిని నువ్వు సహాయం చేయకుండా గెంటే మాకు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.